హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెయిన్బో జూడీ. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇంతకుముందు అయితే కొమరవెల్లి ఐలోని జాతరలో అయితే వీడియోస్ అప్లోడ్ చేశాను. అయితే చూసారా లేదా ఫ్రెండ్స్? చూసి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. ఇదైతే వేములవాడలో తీసిన వీడియో అండి. కొమరవెల్లిలో దర్శనం అయిపోయిన తర్వాత వేములవాడకు వచ్చేసరికి నైట్ 12 అయింది. ఇంకా అక్కడే నైట్ స్టే చేసి మార్నింగ్ ఫ్రెష్ అప్ అయ్యి దర్శనానికి అయితే బయలుదేరామండి. మాకైతే ఒకటి మొక్కు ఉంది, నాదే ఎత్తు చక్కెర ఇవ్వాలనేసి దేవునికి మొక్కింది ఉండే. అయితే అది కంప్లీట్ చేసేసుకొని దేవుని దర్శనానికి అయితే బయలుదేరాము. చూడండి ఫ్రెండ్స్, మేమైతే వెళ్ళేటప్పటికి ఇక్కడ కన్స్ట్రక్షన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. మొత్తం గుడి డిమాలిష్ చేసేసి కన్స్ట్రక్షన్ అయితే స్టార్ట్ చేశారు. ఇంకా మేమైతే ఫస్ట్ రాజన్న దర్శనం చేసుకుందామని బయలుదేరాము. అదే అండి పాత గుడి. ఫస్ట్ అక్కడ దేవుని దర్శనం అయితే చేసుకుందామని వెళ్ళాము. ఫస్ట్ ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ వేరే దగ్గర దర్శనానికి ఏర్పాటు చేశారు. అక్కడ వెళ్ళి మళ్ళీ అక్కడ ముక్కలు పెట్టుకున్నాము. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, అదైతే చక్కెర ఒక 10 to 12 kgs అయితే ఉంటుంది. అదైతే నేను కాసేపు మా ఆయన ఇద్దరం నెత్తి మీద పెట్టుకొని దేవుని దర్శనానికి అయితే వెళ్ళాము. మధ్యలో అక్కడక్కడ కోతలు అయితే వచ్చాయి. భయం భయంగానే తీసుకెళ్తున్నాడు.
మొత్తానికైతే వేములవాడ రాజన్న గుడికి అయితే చేరుకున్నాము. ఇక్కడైతే దేవుడు లోపలే ఉన్నాడు, కాకపోతే బయట ఒక సెట్ లాగా వేసేసి దేవుని దర్శనం మాత్రం చూపిస్తున్నారు. చూడండి కోతులు ఎట్లా చూస్తున్నాయో. పిల్లలు వెళ్ళడానికి భయపడుతున్నారు. ఎవరి చేతిలో ఏది ఉంటే అది లాక్కొని తినేస్తున్నాయి మొత్తం. మేమైతే మెల్లమెల్లగా వెళ్ళి మొత్తానికి దర్శనం ఇక్కడ రాజన్న ఆలయంలో కంప్లీట్ చేసుకొని మళ్ళీ భీమేశ్వర ఆలయంలో మొక్కులకు ఏర్పాటు చేశారు కదా, అక్కడికి వెళ్ళి మళ్ళీ మొక్కులు అయితే సమర్పించుకున్నాము. అక్కడైతే ఫుల్ పబ్లిక్, చాలా రష్ ఉంది. అక్కడ వీడియోలు అయితే ఏం తీయలేదు. మేము తీసుకెళ్ళిన ఈ చక్కెర అయితే లడ్డు ప్రసాదం తయారు చేసే వాళ్ళకైతే ఇచ్చామండి. చాలా అంటే చాలా పబ్లిక్ వచ్చారు, అందుకే అక్కడ ఏం వీడియోలు తీయలేదు. అక్కడ కూడా మెల్లగా దర్శనం చేసుకొని తిరిగి రూమ్కి వెళ్ళాం. ముంగడికి నడిపి సెట్ వేసింది, ఇది పెళ్లి పందిరి చూసాం అట్లా సెట్ వేసింది ఉంది, గుడి సెట్ వేసింది. దర్శనం అయిపోయాక తినేసి నైట్ బయటికి వెళ్ళి కాస్త షాపింగ్ చేసేసి మార్నింగ్ అయితే కొండగట్టుకు బయలుదేరామండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.